ఇది కల్తీ ప్రభుత్వం, ఇది కల్తీ పరిపాలన, ఇది కల్తీ అన్ని కల్తీలే కార్యక్రమాలు. ఈ అన్ని కల్తీకి సంబంధించిన అంశాలే. ఒకటి మనం మాట్లాడుతూ ఉంటే ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ప్రతిదీ డివేట్ చేయడానికి, ప్రతిదీ ఇబ్బందులు గురి చేయడానికి, వారికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుతూ ఉంటే పక్కదారి పట్టించడానికి జరుగుతుంది. ఈరోజు వస్తున్నటువంటి వార్త ఏంది? కుప్పం నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం వార్తలు చూసాం. ఆ తరువాత కుప్పం నుంచి వెళ్తున్నటువంటి కూరగాయలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఇప్పుడు వెళ్తున్నటువంటి పాలకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతిదీ కల్తీ అవుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. నేరుగా ఈ పాల కల్తీకి వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేస్తున్నటువంటి ఒక మహిళా ప్రజాప్రతినిధి యొక్క భర్త ఈరోజు కర్ణాటకలో ఈ కల్తీ పాల వ్యవహారంలో ఉన్నారనే విషయాన్ని మనకు స్పష్టంగా కనపడుతుంది. దీంతోపాటు మీకు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను సార్. గతంలో ఇదే షోలో మాట్లాడుతూ అయా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడు, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఒక నెయ్యి కుంభకోణం చేస్తున్నాడు అని అంటే, నా పైన ఆ టీటీడీ ఆయనకు సంబంధించినటువంటి ఈ టీవీ ఛానల్, మీడియా ఛానల్లో కూడా ఒక పెద్ద దుష్ప్రచారం చేసి ఆధారాలు ఉన్నాయా అన్నారు. సో ఈ కల్తీ వ్యవహారం ఉంది కాబట్టి ఆ కల్తీ విషయాన్ని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేయదలుచుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు సార్. ఏముందంటే, నందిని నెయ్యి చాలా మంచిది, నందిని నెయ్యి వ్యవహారమే, నందిని నెయ్యి వాడితేనే లడ్డు చాలా బాగుంటుందని ఒక టెండర్ తీసుకొచ్చారు సార్. ఇది ఆ టెండర్కి సంబంధించిన విషయం. ఈ టెండర్ తీసుకొచ్చి ఈ టెండర్ ప్రకారం నందిని నెయ్యి అంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్కి 2024 ఆగస్టు 28 నుంచి నందిని నెయ్యిని తయారు చేస్తూ లడ్డూల్లో వాడడం మొదలుపెట్టారు. ఆ టెండరు నందిని వాళ్ళకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంట్స్ ఇవి, దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇది. నందిని నెయ్యి రాగానే దానికి సంబంధించిన వివరాలు, ఇదిగో ట్యాంక్ ఇలా వచ్చింది, దానికి బాగా బ్రహ్మాండంగా పూజ గీజ చేసి చూపించారు. తిరుమల ప్రసాదంకి నందిని నెయ్యి గతంలో లేకుండా ఈనాడులో రాపిచ్చారు. తర్వాత తిరుమల లడ్డూకి మళ్ళీ నందిని సువాసన, మళ్ళీ ఈటీవీ భారత్లో మళ్ళీ రాపిచ్చారు. మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తిరుమలకు మళ్ళీ నందిని నెయ్యి ఇది చూపించారు. తర్వాత మళ్ళీ టీటీడీఈఓ మళ్ళీ టీటీడీ నందిని నెయ్యి వాడుతున్నాం, మళ్ళీ మంచి జరిగిందని చెప్పారు. దాంతోపాటు నందిని డైరీకి సంబంధించినటువంటి ఏమని చెప్పారు, భీమా నాయక్ ఆయన చేత నందిని డైరీ కంటే ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తే అందులో అడల్ట్రేషన్ జరిగినట్లే అని చెప్పి ఆయన చేత ఇచ్చారు. సో నందిని నెయ్యి మేము తీసుకొచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కల్తీ జరగదు, నందిని నెయ్యే బ్రహ్మాండమైన నెయ్యి అని చెప్పారు. అయితే మన బిఆర్ నాయుడు గారికి ఈ నందిని డైరీ నుండి కమిషన్ రావట్లా. ఈ నందిని డైరీకి సంబంధించినంత వరకు బిఆర్ నాయుడికి ఏ విధంగా కమిషన్ రావట్లేదని నందిని డైరీని తప్పించేందుకు బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద పథకం అల్లాడు. ఏం పథకం అల్లాడు? టెండర్ నిబంధనలు మార్చేశాడు. టెండర్ నిబంధన మారుస్తూ మరొక టెండర్ నిబంధనలు మార్చిన టెండర్ డాక్యుమెంటు ఏమని మార్పించాడు? టెండర్ నిబంధనలో 800 కిలోమీటర్ల కంటే 800 కిలోమీటర్ల లోపలే ఈ డైరీ ఉండాలి అనేటువంటి నిబంధనను ఎత్తేసాడు. తర్వాత టర్న్ ఓవరు 500 కోట్లు అవసరం లేదు, 250 కోట్లు ఉంటే చాలు అని నిబంధన సవరించాడు. తర్వాత మిల్క్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 4 లక్షల లీటర్లు కాదు 2 లక్షల లీటర్లు ఉంటే చాలని సవరించాడు. దాంతో తర్వాత గీ ప్రొడక్షన్ కెపాసిటీ 12,800 కేజీలు ఉండకూడదు, 6,400 కేజీలు ఉంటే సరిపోతుందని చెప్పాడు. తర్వాత ఈఎండి 3 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1,80,00,000 ఇస్తే సరిపోయిందని చెప్పాడు. ఓవరాల్గా టెండర్ నిబంధనలు సవరించి నందిని డైరీని తప్పించి ఇండాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్షన్ లిమిటెడ్ అనే సంస్థకి 658 రూపాయలకి, అంటే నందిని డైరీ కంటే ఒక 40 రూపాయలకో 50 రూపాయలకో తక్కువగా ఒక ప్రైవేటు సంస్థకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ మిల్క్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్కి టెండర్ ఇచ్చారు. ఎంత క్యాలిక్యులేటెడ్ అంటే సార్ 800 కిలోమీటర్ల లోపే డైరీ ఉండాలనేటువంటి
నిబంధన తొలగించడం వల్ల కేవలం తిరుమల నుండి ఇందాపూర్ డైరీకి 888 కిలోమీటర్ల డిస్టెన్సు. ఇది కూడా దానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్. అంటే ఈ నిబంధన తొలగించడం వల్ల నందిని డైరీ పక్కకి వెళ్ళిపోయింది. 88 కిలోమీటర్ల దూరం ఆ ఎక్స్టెన్షన్ రావడం వల్ల ఇందాపూర్ డైరీ నేరుగా నామినేట్ అయిపోయింది. చూడండి ఎంత దుర్మార్గమో. బిఆర్ నాయుడు కేవలం నందిని డైరీ మీకు అంత మంచిదైతే నందిని డైరీనే ప్యూర్గా ఇస్తుందని మీరు చెప్పి నందిని డైరీని మేము తిరిగి తీసుకొచ్చామని చెప్పి నందిని డైరీని పక్కకు పెట్టేయడం కోసం టెండర్ నిబంధనలు మార్చేసి మీరు ఇందాపూర్కి సంబంధించినటువంటి వారికి నందిని మీరు ప్రొక్యూర్మెంట్ ఇవ్వడానికి కీలకంగా మీరు పనిచేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు బిఆర్ నాయుడు గారిని స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి కాపీస్తోనే మేము మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చినటువంటి పర్చేసింగ్ కమిటీస్తోనే మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చినటువంటి సప్లై ఆర్డర్స్తోనే మేము మాట్లాడుతున్నాం, మీరు మార్చినటువంటి టెండర్ నిబంధనలతోనే మాట్లాడుతున్నాం. నందిని డైరీని పక్కన పెట్టి ఇందాపూర్ నుంచి ఒక కల్తీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నెయ్యిని కొనుగోలు చేయడానికి మీకు పర్ కేజీ ఎంత కమిషన్ ముట్టింది బిఆర్ నాయుడు గారు? మీరు ఎందుకు నెయ్యి కుంభకోణం చేస్తున్నారు? ఎందుకు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్ల కోసం మీరు నెయ్యికి సరఫరా చేసేటువంటి సంస్థల్ని నిబంధనల్ని మార్చారు? నిబంధనలు మార్చడమే అవసరమైతే నిబంధనలు మార్చడమే క్రైమ్ అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా. మీరెందుకు టెండర్ నిబంధనలు మార్చి నందిని నెయ్యిని వదిలేసి మీరు ఇందాపూర్ సంస్థకి మీరు కట్టబట్టారు? మేము చాలా స్పష్టంగా స్ట్రైట్గా అడుగుతున్నాం, దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. మళ్ళీ కూడా మీకు ఇంకొక విషయం చెప్తున్నా. ఇది టీటీడీ ల్యాబ్లో ఇందాపూర్ నుంచి వచ్చినటువంటి నెయ్యిని టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేసి ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు 3 కాపీలు సార్, 3 కాపీలు. ఇవి సంతకాలు పెట్టింది కూడా మేం కాదు. ఎప్పుడు ఇది చేశారు? డిసెంబర్ 29, 2025 దానికి సంబంధించినటువంటి కాపీ. దీంట్లో ఇవి అన్నీ చర్చించిన తర్వాత ఈ నెయ్యిలో కల్తీ ఉండొచ్చేమనేటువంటి అనుమానం మాత్రం మాకు కలుగుతుంది. దీనిపైన కూడా ఈ రిపోర్ట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. దీనిపైన కూడా తిరుగులేని సాక్ష్యాధారాలతో అనుమానం ఉంది సార్ అంటున్నారు. మాట్లాడారు. ఇప్పుడు కల్తీ అన్న పదం వాళ్ళు వాడి తప్పు చేశారు కాబట్టి మీరు చేయక్కర్లేదు. చెప్తాను సార్ అది కూడా ప్లీజ్. అదే సార్ చెప్తున్నాను సార్. దానికి కూడా సార్ సహజంగా 100కి 90 మార్కులు వచ్చినాయి అంటే మనకి సో వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్తాం సార్, తప్పలేదు. కానీ 100కి 120 మార్కులు వస్తే దాన్ని ఏమంటారు సార్? 100కి 120 మార్కులు వస్తే దాన్ని ఏమంటారు? ఈ రిపోర్ట్లో కూడా అంతే ఉంది. గీలో ఉండాల్సినటువంటి ఆర్ఎం వాల్యూ అనేది స్పెసిఫికేషన్ 24 ఉండాలి, 24 మాత్రమే ఉండాలి. కానీ టీటీడీ ల్యాబ్లో ఇది టెస్ట్ చేస్తే టెస్ట్ రిపోర్ట్లో దాంట్లో 30 వచ్చింది, అంటే 29.26 వచ్చింది. అంటే ఉండవలసినటువంటి వాల్యూ కంటే ఎక్కువ ఉన్నాయి. ఏందయ్యా ఇది అని మనకు సంబంధించినటువంటి వ్యక్తులతో మనం మాట్లాడితే ఆర్ఎం వాల్యూని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆర్ఎం వాల్యూని ఇంక్రీజ్ చేస్తే దీంట్లో ఏదన్నా అడల్టరేషన్ జరిగినా కూడా అది కనిపెట్టకుండా ఉండడానికి కొన్ని సంస్థలు ఆర్ఎం వాల్యూని పెంచేందుకు కొన్ని రకాలైనటువంటి టెస్టులు ప్రయోగాలు చేస్తారు అనేది ఒక అనుమానం. కాబట్టి అది కూడా అనుమానం అనే చెప్తున్నాం. ఆర్ఎం వాల్యూ అనేది 24 నుంచి 24 ఉండాల్సింది 29.26 ఉందని. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, బిఆర్ నాయుడు గారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిషన్లు వసూలు చేస్తూ నెయ్యి కుంభకోణానికి పోరాడుతున్నారు, నెయ్యి కుంభకోణం చేస్తున్నారు. మీరు టికెట్లు అమ్ముకునేటువంటి దిగజారిన స్థాయికి టీటీడీ చైర్మన్ గా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు చేసినటువంటి పాపాన్ని వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు మీ పైన ఖచ్చితంగా విచారణ చేస్తాం. మీరు చేసినటువంటి పనిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుకడుగు వేయదు. ఇటువంటి కార్యక్రమాలు వీరు చేస్తూ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ రోజు అదే అడుగుతున్నాం, మీరు టీటీడీనే కాదు అన్ని దేవాలయాల్లో కూడా ఇదేటువంటి కల్తీ జరుగుతుందని మా పైన ఆరోపణలు చేస్తూ మీరు చేస్తున్నటువంటి వ్యవహారం మీ బుద్ధుల్లోనూ కల్తీ ఉంది, మీ మనసులో బుద్ధి కల్తీ ఉంది, మీ రాజకీయాల్లో కల్తీ ఉంది. మీరు ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి చీడ పురుగులని మాత్రం ఈ రోజు తెలియజేస్తున్నా.